మనలో ప్రధానంగా 2 రకాల వ్యక్తులు కనిపిస్తుంటారు. ఒకటి ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉండేవాళ్ళు, 2 ఇంట్రోవర్ట్స్‌గా ఉండేవాళ్ళు. అంటే ఇవి క్యారెక్టరైజేషన్ ఆఫ్ పర్సనాలిటీస్ అంతే. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. అసలంటే ఏంటో ముందు చూద్దాం. ఎక్స్‌ట్రోవర్ట్స్ అంటే ఎవరంటే ఒకళ్ళు ఒక చోట చుట్టూ ఉన్న నలుగురితోటి చురుగ్గా ముందుకెళ్ళి మాట్లాడగలగటం, నలుగురు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వటం, ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ముందు ఆ స్టెప్ వేయటం, నలుగురిని పోగు చేసి వాళ్ళ చేత పని చేయించగలగటం, ఇలా మనకు తెలిసిపోద్ది. వాళ్ళు ఎక్కడో కార్నర్లో కామ్గా కూర్చునే వాళ్ళు కాదు. ఏ గ్రూప్ సెట్టింగ్లోనైనా నలుగురు కలిసి ఉన్న చోట వాళ్ళు క్లియర్గా మనకు తెలుస్తుంటారు. వాళ్ళు వాళ్ళ మాటల్లో కానివ్వండి, వాళ్ళ చేతల్లో కానివ్వండి, అరే ఈ అబ్బాయి నలుగురిని కలుపు వెళ్ళిపోతాడు, గలగల మాట్లాడతాడు, చొరవ తీసుకుంటాడు, ఏదన్నా పని చేయాలనుకుంటే టక్న అందుకుంటాడు. ఇలాంటి వాళ్ళని ఎక్స్‌ట్రోవర్ట్స్ అంటారు. ఇంకా ఇంకో రెండో టైప్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటారు, పెద్దగా చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోరు. ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడతారు, కానీ వాళ్ళుగా వెళ్ళి పరిచయం చేసుకోవడం కానీ, మంచి చెడ్లు కనుక్కోవడం కానీ, లేదంటే ఏదైనా పని చేయాలా కనుక్కొని పని చేయటం కానీ ఇలా చేయరు. వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. జనరల్గా మనం ఈ 2 టైప్స్ని చూస్తుంటాం. చిన్నపిల్లల్లోనూ ఉంటుంది. చిన్నపిల్లలకి పర్సనాలిటీ పూర్తిగా డెవలప్ కాదు కాబట్టి చిన్నపిల్లల విషయంలో ఇలా మాట్లాడుకోము. బట్ ఆ బిహేవియర్స్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు కాస్త టీనేజర్స్ అయ్యేసరికి, పెద్దవాళ్ళు అయ్యేసరికి దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఏదన్నా ఇది సూపర్ఫిషియల్గా ఉన్న డిఫరెన్స్ అయినా ఇంకేదన్నా ఇంటర్నల్గా సైకలాజికల్గా సైకియాట్రిక్గా ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా ఎవాల్యుయేట్ చేసి, ఏదేమైనా కానీ ఫైనల్గా ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ మనలో బ్రాడ్గా ఈ 2 రకాల వాళ్ళు ఉంటారనేది అయితే మనం గుర్తిస్తాం. ఇంట్రోవర్ట్స్ సైలెంట్గా నాకెందుకులే, నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళే నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, లేదా ఎవరైనా స్పెసిఫిక్గా వీళ్ళకి ఏదన్నా చెప్తే చేయాలనుకోవటం, ఏదైనా స్పెసిఫిక్గా వీళ్ళకి ఏదన్నా పని అప్పచెప్తే చేయాలనుకోవటం, ఇలా ఉంటుంది. కానీ వాళ్ళు చొరవ తీసుకుని బయటకు వెళ్ళరన్నమాట. మరి ఇలాంటి వాళ్ళల్లో సొసైటీలో ఈ 2 రకాలు ఉన్నప్పుడు ఎవరు బెటర్ లీడర్స్ అవుతారు అన్నది ఈజ్ ఆల్వేస్ ఏ క్వశ్చన్. ఎక్స్‌ట్రోవర్ట్స్గా ఉన్నవాళ్ళు బెటర్ లీడర్స్ అవుతారా, స్ట్రాంగర్ లీడర్స్ అవుతారా? ఇంట్రోవర్ట్స్గా ఉన్నవాళ్ళు స్ట్రాంగర్ లీడర్స్ అవుతారా? ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం లీడర్ అనగానే పొలిటికల్ లీడర్ ఒకటే కాదు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని లీడర్స్ అని మాట్లాడుకోవటం కూడా కరెక్ట్ కాదు. లీడర్ అంటే ఎవరంటే 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి 10 మంది చేత 10 మందితో కలిసి ఏదన్నా ఒక పెద్ద పని చేయగలిగిన వాళ్ళు, ఒక పనిని లీడ్ చేయగలిగిన వాళ్ళు, ఒక పనిని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు, ఒక ఐడియాని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు, తమ అభిప్రాయాన్ని నలుగురికి చెప్పి నలుగురి చేత ఎస్ అనిపించుకోగలిగిన వాళ్ళు, వాళ్ళని మనం లీడర్స్ అంటాం. ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ లీడర్షిప్ అంటే ఏంటంటే ప్లెయిన్ అండ్ సింపుల్. నీకు ఇచ్చిన పనిని నువ్వే ప్రొయాక్టివ్గా ముందుగా ఆలోచించి హోంవర్క్ చేసుకుని నీ అంతటా నువ్వు చేయగలగటం ఈజ్ వన్ టైప్ ఆఫ్ లీడర్షిప్. అలా కాకుండా మీ టీంలో 4, 5, 10 మంది ఉన్నప్పుడు వాళ్ళల్లో కాస్త చురుగ్గా, కాస్త మెరుగ్గా, మీ నాలెడ్జ్తో పాటుగా, మీ స్కిల్స్తో పాటుగా ఇంకొద్దిగా మీకు ఈ ఎక్స్ట్రా లక్షణాలు, ఎక్స్ట్రా ట్రైట్స్, ఈ ఎక్స్ట్రా బిహేవియర్స్ కూడా ఉన్నాయనుకోండి, మీరు వెంటనే ఆ టీమ్ లీడ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేదంటే మేనేజర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏదైనా కావచ్చు. మీ వర్క్ ప్లేసెస్లో, కార్పొరేట్ వరల్డ్లో లీడర్షిప్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టరీస్లో ఇంపార్టెంట్, పొలాల్లో ఇంపార్టెంట్. మనం చేసే ఏ పనిలోనైనా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అది పాలిటిక్స్ అయినా, పని అయినా, వివిధ రంగాల్లో మనం పనిచేస్తున్నా, మన వృత్తి ఏదైనప్పటికీ కూడా దాంట్లో మనకి లీడర్షిప్ అనేది, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది, నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ఎక్స్‌ట్రోవర్ట్స్గా ఉన్నవాళ్ళు మంచి నాయకులు అవుతారా అని మనం క్వశ్చన్ వేసినప్పుడు, నలుగురితో కలిసి గలగల మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచి నాయకులు అవుతారా అంటే,
మేబీ నాట్ అనేది ఆన్సర్. అయితే వీళ్ళకి వసుధ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటది? నలుగురిలోకి వెళ్ళి మాట్లాడటానికో, తమ ఐడియాస్ని నలుగురికి చెప్పడానికో, లేదా నలుగురిని కాస్త ఆకట్టుకొని వాళ్ళ చేత పని చేయించుకోవటానికో, టీమ్గా పని చేయటానికో, వాళ్ళతో భయపడకుండా మాట్లాడగలగటానికి, అంటే కమ్యూనికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలగటం. కొన్ని సందర్భాల్లో ఈ ఎక్స్ట్రోవర్ట్స్ నాంచకుండా కొద్దిగా డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతారు. ఏదో ఒక సందిగ్ధం ఉంది, ఒక దాని మీద అందరూ ఒక తాటి మీదకి రాలేకపోతున్నారు, కొంతమంది అటు అంటున్నారు, కొంతమంది ఇటు అంటున్నారు. ఈ ఎక్స్ట్రోవర్ట్ మధ్యలో ఉన్నాడు అనుకోండి, కొద్దిగా లీడర్షిప్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, ఈ టీం లీడ్గానో మేనేజర్గానో లేదంటే ఇంకా పెద్ద స్థాయిలోనో ఉన్నాడు అనుకోండి, ఆయన అందరినీ కూర్చోబెట్టుకుని తన అభిప్రాయం కూడా చెప్తూ తనకు కావాల్సిన వైపుగా వీళ్ళని మలుచుకోగలగటానికి కూడా ఎక్స్ట్రోవర్ట్కి సహజంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ప్రతి టీంలోనూ ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, ప్రతి సెట్టింగ్లోనూ ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఎక్స్ట్రోవర్ట్ బిహేవియర్ వల్ల కొంతమంది అఫెండ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈయనేంటి మనల్ని డామినేట్ చేస్తున్నాడు, ఈయనేంటి ఎప్పుడు ఆయన అన్నట్టుగానే జరగాలంటాడు, ఈయనేంటి ఆయన అభిప్రాయాలను మన మీద రుద్దుతున్నాడు, ఇలాంటి అభిప్రాయాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో లీడర్షిప్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రోవర్ట్స్ లేదా ఎక్స్ట్రోవర్ట్స్ ఎవరైతే లీడర్షిప్ పొజిషన్లోకి వెళ్తారో వాళ్ళ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్స్ వల్ల, వాళ్ళ న్యాచురల్ ఇన్నేట్ బిహేవియర్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో వీళ్ళు బెటర్ లీడర్సా అంటే మళ్ళీ మరొకసారి మనం మేబీ నాట్ అన్న దగ్గరికి వస్తాం. ఇక రెండవ కేటగిరీ, బ్రాడ్ కేటగిరీ, ఇంట్రోవర్ట్స్. వీళ్ళు కొద్దిగా అంతర్ముఖంగా ఉంటారు. అంటే ప్రతి విషయాన్ని కూడా కొద్దిగా విని అర్థం చేసుకుని ఆలోచించి దాన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకుని అంతర్మథనం చేసుకుని వీళ్ళు ఎప్పటికప్పుడు రెడీగా ఉంటారు. చొరవ తీసుకుని నలుగురితో మాట్లాడకపోవచ్చు, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు జనరల్గా వాళ్ళు తమ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చాలా క్లియర్గా 2-3 కోణాల్లో 4 కోణాల్లో ఆలోచించి కూడా చెప్పగలుగుతారు. వాళ్ళని లీడర్షిప్ రోల్లో పెట్టామనుకోండి, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా వీళ్ళకి సహకరించే మనస్తత్వం ఉన్న వాళ్ళుగా ఉన్నప్పుడు వీళ్ళు బాగా ఎక్సెల్ అవుతారు. ఉదాహరణకి మనం ఒక బ్యాంకింగ్ అరేంజ్మెంట్ చూద్దాం, ఒక బ్యాంకు సెటప్ చూద్దాం, లేదంటే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెటప్ చూద్దాం, ఒక ల్యాబొరేటరీ చూద్దాం. ఎక్కడ అందరూ కూడా ఆలోచిస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఈ లీడర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? వాళ్ళు ఒక సీరియస్ విషయాన్ని డిస్కస్ చేయడానికో, ఒక సీరియస్ విషయం మీద డెసిషన్ తీసుకోవడానికో, ఒక సీరియస్ విషయాన్ని ఇంకో 10 మందితో మాట్లాడి కన్సెన్సస్ కోసం వీళ్ళు ఆ లీడర్షిప్ వైపు చూస్తారు, ఆ లీడర్ వైపు చూస్తారు. ఆ లీడరు ఇంట్రోవర్ట్ అయినప్పటికీ ఈజ్ రెడీ విత్ ఆల్ ద నెసెసరీ ఆ ఇన్ఫర్మేషను, ఆ డెసిషన్ మేకింగ్ కావాల్సినటువంటి ఆ పరిస్థితులన్నిటి మీద తను ఆల్రెడీ కొంత హోంవర్క్ చేసి ఉంటాడు. కాబట్టి అలాంటి ఆ ఇంట్రోవర్ట్స్ దే ఆర్ యాక్చువల్లీ బెటర్ ఇన్ సచ్ సిచ్యుయేషన్స్. సో ఎవరు బెటరు, ఇంట్రోవర్ట్స్ బెటరా ఎక్స్ట్రోవర్ట్స్ బెటరా అని అంటే రియల్లీ దెర్ ఈజ్ నో సింపుల్ ఆన్సర్, సింగిల్ ఆన్సర్. మీ సెట్టింగ్లో, మీ ఆర్గనైజేషన్లో మీరు ఏ టైప్ ఆఫ్ పీపుల్ని లీడ్ చేయడానికి ఒక లీడర్ని కావాలనుకుంటున్నారో ఆ పీపుల్ స్కిల్స్, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పర్సనాలిటీ టైప్స్ ఏంటో, వాళ్ళ మధ్యలో మీరు పెట్టబోతున్న మీరు ఎవరినైతే లీడర్ అని అనాలనుకుంటున్నారో, ఆ టీమ్ లీడ్, మేనేజర్, ఇంకొక లీడ్ అని అనాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతోటి జెల్ అవుతారా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళని మోటివేట్ చేయగలుగుతారా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పటమే కాకుండా వాళ్ళు చెప్పేది వినగలుగుతారా, వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఎక్కువగా ఉందా, చెప్పింది వినాల్సిన అవసరం కూడా ఉందా? బికాజ్ ఒక్కొక్క సెట్టింగ్లో నేచర్ ఆఫ్ వర్క్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. గ్రూప్ అంతా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి డొమైన్స్ కొన్ని ఉంటాయి, పనిచేసే వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ అవసరమైనటువంటి టీమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని యూనిడైరెక్షనల్గా ఉంటాయి.
పైనుంచి మనం చెప్తే కింద వాళ్ళు చేసేయాలి అన్నట్టుగా ఉంటుంది. సో మనం పైనుంచి చెప్తే కింద వాళ్ళు చేసేయాలి అనే సెట్టింగ్స్లో ఎక్స్ట్రోవర్ట్స్కి కొంత అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ నాలెడ్జ్ వర్క్స్లో, రీసెర్చ్ వర్క్స్లో, ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడైతే మనం నాలెడ్జ్ బేస్డ్గా పనిచేస్తున్నామో ఆయా సెట్టింగ్స్లో ఇంట్రోవర్ట్స్కి కూడా మంచి అవకాశం ఉంటుంది టు బికమ్ లీడర్స్. సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని డామినేట్ చేయకుండా, ఎవరి ఐడియాస్ని సప్రెస్ చేయకుండా అందరి ఐడియాస్ని కనుక్కోవాలి, వినాలి, అన్నిటినీ బ్యాలెన్స్డ్గా చర్చించాలి, బ్యాలెన్స్డ్గా ఒక డెసిషన్ తీసుకోవాలి, పార్టిసిపేటరీ డెసిషన్ మేకింగ్ ఉండాలి, టీమ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి, టీం అంతా కూడా కలిసి దీన్ని సాధించామనే ఫీలింగ్లోకి రావాలి, టీం అంతా కూడా ఏ పని జరిగినా అది సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ మనం అందరం కలిసే ఉన్నామనే ఫీలింగ్ని సస్టైన్ చేసుకోగలగాలి. ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా ఇంట్రోవర్ట్స్కి ఆ లీడర్షిప్ రోల్ ఇవ్వటం బెటర్. జనరల్గా అకాడమియాలో, యూనివర్సిటీస్లో, రీసెర్చ్ ల్యాబ్స్లో, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఫైనాన్షియల్ మినిస్ట్రీలో, అకౌంటింగ్ ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కామ్గా ఉన్నట్టుగా ఉంటుంది, ఇంట్రోవర్టెడ్గా ఉన్నట్టుగా ఉంటుంది. జనరల్లీ స్పీకింగ్ వాళ్ళని లీడ్ చేసే వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు. వేరేజ్ ఫ్యాక్టరీ సెట్టింగ్లో, ఫాస్ట్ మూవింగ్ సెట్టింగ్లో ఎక్కువ మంది రకరకాల బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చిన వాళ్ళని మేనేజ్ చేసే క్రమంలో ఎక్స్ట్రోవర్ట్స్ మనకి అడ్వాంటేజెస్గా కనిపిస్తారు. సో దెర్ ఈజ్ నో వన్ టైప్ విచ్ ఫిట్స్ ఆల్ సిచ్యువేషన్స్. ఆ సందర్భాన్ని బట్టి మీరు ఎవరైతే లీడర్ కాబోతున్నారో, లీడర్ అనుకుంటున్నారో, లీడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సనాలిటీని మీరు గుర్తించాల్సి వస్తుంది, ఆ పర్సనాలిటీస్ని మీరు ప్రమోట్ చేయాల్సి వస్తుంది, ఆ పర్సనాలిటీస్కి మీరు ఆ లీడర్షిప్ రోల్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రోవర్ట్స్ ఆర్ బెటర్ లీడర్స్ అనేది నాట్ యూనివర్సరీ ట్రూ. ఇంట్రోవర్ట్స్ దే కెనాట్ హోల్డ్ లీడర్షిప్ పొజిషన్స్. వాళ్ళు లీడర్స్గా మంచిది కాదు అనేది కూడా కరెక్ట్ కాదు. సో మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, మీ దగ్గరున్న మనుషులు ఎలాంటి వాళ్ళు, మీ టీంలో ఏం జరుగుతుంది, మీ టీంలో ఎలాంటి వర్క్ జరగాలి, ఎలాంటి డెసిషన్ మేకింగ్ జరగాలి, ఎలాంటి టీమ్ బిల్డింగ్ జరగాలి, ఎలాంటి ప్రమోషన్స్ జరగాలి, ఇవన్నీ కూడా దే డూ మ్యాటర్. సో ఇది పెద్దవాళ్ళది వర్క్ ప్లేసెస్లో ఉన్నటువంటి కల్చర్స్ విషయం అయితే మనం ఇంట్లో కూడా చూస్తాం. మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఒకళ్ళు కొద్దిగా ఎక్స్ట్రోవర్ట్గా కనిపిస్తారు, ఒకళ్ళు ఇంట్రోవర్ట్గా కనిపిస్తారు. గతంలో ఏమనుకునేవాళ్ళంటే ఎక్స్ట్రోవర్ట్గా ఉన్నవాళ్ళే లైఫ్లో సక్సీడ్ అవుతారు, కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళు అలా టిమిడ్గా ఉండకుండా, రూమ్లో కూర్చోకుండా, మూలలో కూర్చోకుండా, ఎవరితో మాట్లాడకుండా కూర్చోకుండా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలని నిజంగా పుష్ చేసేవాళ్ళు. కొన్ని ఆస్పెక్ట్స్లో పిల్లల్ని ఎలోన్గా వదిలిపెట్టకుండా, వాళ్ళ రూమ్కి పరిమితం చేయకుండా, వాళ్ళని ఫ్యామిలీ అఫైర్స్లోనో, ఫ్రెండ్స్ తోటో, సోషల్గానో వాళ్ళని ఎంగేజ్ చేయటం, స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయటం, కాంపిటీషన్స్లో ఎంగేజ్ చేయటం అనేది డెఫినెట్గా వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఆ ఇన్నేట్ నేచర్ ఆఫ్ అది అతను ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా అనేదాన్ని మనం పెద్దగా దాన్ని గమనంలోకి తీసుకుని కంగారు పడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ విల్లింగ్ టు వర్క్ విత్ అదర్స్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ పాజిటివ్ ఇన్ దేర్ థింకింగ్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ మీద, ఆ స్కిల్స్ మీద, ఆ నలుగురితో పనిచేసే ఆ విషయాల మీద క్లారిటీ ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకేమీ వద్దు, నేను ఎవరితో మాట్లాడను, నేను నా రూమ్కే పరిమితం, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు అనేది అది ప్రాబబ్లీ అది సైకియాట్రిక్ హెల్త్కి సంబంధించిన అంశాలు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా విషయాల గురించి భయపడుతూ ఉండొచ్చు,
వాళ్ళకి ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగి ఉండొచ్చు. దాన్ని అర్థం చేసుకుని దాన్ని హెల్ప్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన దానికి అలాంటి సిచ్యువేషన్స్లో పిల్లలకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్సే హెల్ప్ చేయగలరు, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ చేయగలరు, పక్కన వాళ్ళు పెద్దవాళ్ళు చేయగలరు, లేదు ఇంకొన్ని కేసెస్లో మెడికల్ హెల్ప్ కూడా అవసరం కావచ్చు, కౌన్సిలింగ్ హెల్ప్ అవసరం కావచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కొద్దిగా లోన్లీగా ఉండాలని ట్రై చేసినంత మాత్రాన అదేదో నెగిటివ్గా ఆలోచించేసి ఈ అబ్బాయి పెద్ద అయిన తర్వాత కూడా ఎందుకు పనికిరాడు అనే అభిప్రాయానికి రావాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్రోవర్ట్స్ ఆర్ నో గుడ్, వాళ్ళు టీం మెంబర్స్గా పనిచేయలేరు, వాళ్ళంత తెలివిగల వాళ్ళు కాదు, వాళ్ళంత యాక్టివ్గా నలుగురితో పనిచేయలేరు, ఇలాంటి అభిప్రాయాలు కరెక్ట్ కాదు. సో లాస్ట్ 20, 30, 40 ఇయర్స్లో మనకి కొత్తగా అర్థమైంది ఏంటంటే, మనం 20th సెంచరీ 20వ శతాబ్దం బిగినింగ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ మొదలైనప్పుడు అప్పుడు మనకి కావాల్సిన పర్సనాలిటీసు, మనకి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ లీడర్సు, మనకు కావాల్సినటువంటి సోషల్ లీడర్సు జనరల్గా డైవర్స్ క్రౌడ్స్ని మేనేజ్ చేసేవాళ్ళు. కాబట్టి ఎక్స్ట్రోవర్ట్స్గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయానికి ఇండస్ట్రియల్ వరల్డ్ వచ్చింది. దాదాపు 1970s, 80sలో 90sలో కూడా అలాంటి అభిప్రాయాలు ప్రివేల్ అయ్యాయి. కాబట్టి మనం కూడా మన ఫ్యామిలీస్లో అలా చూస్తున్నాం పిల్లల్ని. కానీ ఇప్పుడు మోర్ అండ్ మోర్ మనం నాలెడ్జ్ వరల్డ్ వైపుకి వెళ్తున్న సందర్భంగా మనకి ఇంట్రోస్పెక్షన్తో కూడినటువంటి ఆలోచనాత్మకతతో కూడినటువంటి డెసిషన్ మేకింగ్ అవసరం అవుతుంది. కాబట్టి ఏదో గలగల మాట్లాడినంత మాత్రానే లీడర్స్ వీళ్ళు అలా ఉంటేనే ఆ ఆఫీసెస్లో కానీ ఆ వర్క్ ప్లేసెస్లో కానీ వాళ్ళ కార్పొరేట్ సెట్టింగ్స్లో వాళ్ళు సక్సీడ్ అవుతారు, వాళ్ళ కెరీర్స్లో వాళ్ళు సక్సీడ్ అవుతారు అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అటు ఎక్స్ట్రోవర్ట్ బిహేవియర్ అయినా ఇంట్రోవర్ట్ బిహేవియర్ అయినా యాక్సెప్టబుల్ బ్యాండ్లో ఉన్నంతవరకు బోత్ ఆర్ యాక్సెప్టబుల్. అది కాకుండా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి హైపర్ యాక్టివిటీ ఉండొచ్చు. ఆ హైపర్ యాక్టివ్ కిడ్స్ మనకి గలగలా కనిపిస్తున్నట్టే ఉంటుంది, కానీ వాళ్ళు దేని మీద అటెన్షన్ కూడా పే చేయలేరు. అది కొద్దిగా ఒక రకమైన హెల్త్ సమస్యగా కూడా మెడికల్ ఫీల్డ్ గుర్తిస్తుంది. అదేదో ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ అతను అబ్బా ఇంకేముంది నేను పెద్ద అయిన తర్వాత పెద్ద లీడర్ అయిపోతాడు అనుకోవడానికి లేదు. దే నీడ్ హెల్ప్. అలాగే ఎక్స్ట్రీమ్ అంటే ఇక నేను రూమ్లో నుంచి బయటకు రాను, ప్రతిదానికి భయపడటం, ప్రతిదానికి ఆ ఇంట్రెస్ట్ చూపించకపోవటం, ఐ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్లో ఉండటం కూడా ఈజ్ నాట్ గుడ్. సో ఎక్స్ట్రీమ్ కేసెస్ని డెఫినెట్గా ఆ కౌన్సిలింగ్ ద్వారా విత్ ఇన్ ద ఫ్యామిలీ కానీ మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా కానీ దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్స్ని తీసేస్తే, ఆ ఎండ్స్ని తీసేస్తే జనరల్గా నార్మల్గా ఉన్న మనలో ఇంట్రోవర్టు ఎక్స్ట్రోవర్టు అనేది రిలేటివ్గా మనకు ఐడెంటిఫై చేయగలం. కాబట్టి ఈ రెండిట్లో ఏది బెటర్ అనే దాంట్లో మాత్రం డోంట్ జంప్ టు ఏ కంక్లూజన్. బోత్ ఆర్ గుడ్, both are equally capable of running teams, guiding teams, leading teams. Both are equally important in respect to domains, respect to settings. కాబట్టి మీ వర్క్ ఫోర్స్లో, మీ ఎంప్లాయీస్లో, మీ టీంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళని గుర్తించండే కానీ అదే వాళ్ళ ప్రమోషన్కి కానీ డిమోషన్కి కానీ కారణం కాకూడదు. వాళ్ళకి మనం లీడర్షిప్ అసైన్మెంట్స్ ఇవ్వడానికి కారణం కాకూడదు. ఎక్స్ట్రోవర్ట్స్ ఆర్ గుడ్, ఇంట్రోవర్ట్స్ ఆర్ ఆల్సో గుడ్. ఎక్స్ట్రోవర్ట్స్ కెన్ మేక్ గుడ్ లీడర్స్, ఇంట్రోవర్ట్స్ కెన్ మేక్ గుడ్ లీడర్స్. ఎక్స్ట్రోవర్ట్స్లో లీడర్స్ కాలేని వాళ్ళు ఉంటారు, ఇంట్రోవర్ట్స్లో లీడ్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో జస్ట్ బికాజ్ వన్ ఈజ్ ఇలా కనిపిస్తున్నాడు అలా కనిపిస్తున్నాడు కాబట్టి వాళ్ళు లీడర్సా అవునా కాదా అన్నది అయితే ఇన్ 2020 it's very difficult to say, and science does not support jumping to conclusion. సో కాబట్టి ఇది మిత్, ఎక్స్ట్రోవర్ట్స్ ఆర్ బెటర్ లీడర్స్ అనేదాన్ని మిత్ అనుకోవచ్చా? ఎస్, ఇట్స్ అ మిత్. సైన్స్ ఏం చెప్తుంది? పర్సనాలిటీ టైప్ ఏదైనా కానీ డిఫరెంట్ సెట్టింగ్స్లో ఈ డిఫరెంట్ పర్సనాలిటీసు సక్సీడ్ అవ్వటానికి, లీడ్ చేయటానికి అవకాశాలు ఉన్నాయి. బోత్ ఆర్ ఈక్వల్లీ కేపబుల్,
బోత్ టైప్స్ ఆర్ ఈక్వల్లీ కేపబుల్ అని చెప్తుంది. మరి మీరే టైప్ అనుకుంటున్నారు? మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఏ టైప్గా మీకు కనిపిస్తున్నారు? ఇదేదో అవకాశం వచ్చేసింది కదా అని కనపడిన వాళ్ళందరినీ పేపర్ పెన్సిల్ పెట్టుకుని మీరు అసెస్ చేస్తూ వెళ్ళొద్దండి. మీకు ఒక అభిప్రాయం వస్తుంది, గమనించండి. అది ఎక్స్ట్రీమ్ అనిపిస్తే హెల్త్ కండిషన్ మీద కూడా ఆలోచించండి. నార్మల్ రేంజ్లో ఉంటే ఎక్స్ట్రోవర్ట్గా ఉన్నా ఇంట్రోవర్ట్గా ఉన్నా వెంటనే టెన్షన్ పడకండి. ఇంకొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పిల్లలకి కొద్దిగా గైడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఎలాంటి సబ్జెక్ట్ అంటే కుడి చేతితో రాసేవాళ్ళు తెలివిగలవాళ్ళను, ఎడమ చేతితో రాసేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళను ఒకప్పుడు అనుకునేవాళ్ళు. అందరినీ కుడి చేతితోనే రాయడానికి ప్రయత్నం చేయమని ఫోర్స్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? మీరు ఏ చేతితో రాసినా మీరు చిన్నప్పటి నుంచి మీ కండిషనింగ్ని బట్టి, మీ కన్వీనియన్స్ని బట్టి, మీ బాడీని బట్టి, మీ బాడీ హ్యాస్ డిసైడెడ్ టు యూజ్ వన్ లింబ్ మోర్ దెన్ ద అదర్. అంతకంటే దాంట్లో మీ ఇంటెలెక్చువాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమీ లేదు, మీ లీడర్షిప్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమీ లేదు. Hope this makes sense. Encourage all, discourage none.